ఎవ్రీవన్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బీ పాజిటివ్ అండి. నేను హ్యాపీ. ఓకే, చాలా ఇంపార్టెంట్ డే అండి, స్టేషన్ డే. 12 ఏందంటే మేనిఫెస్ట్ చేసిన చాలా తొందరగా జరుగుతుంది. ఓకే, మిస్ అవ్వకుండా నేను చెప్పింది చేసుకోండి. ఓకేనా, మిస్ అవ్వద్దు. కాకుండా మీరు 12 డేస్లో ఏంటంటే 24 డిసెంబర్ వరకు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ ఇంపార్టెంట్ డే వరకు చేస్తే మీరు కంటిన్యూగా తప్పకుండా మీ కోరిక తీరుతుందండి. ఓకేనా, ఏ కోరికైనా సరే మీరు మేనిఫెస్ట్ చేయండి, తప్పకుండా తీరుతుంది. ఓకేనా, అయితే మళ్ళీ మీరు 12 కూడా యాంజిల్ నెంబర్ కూడా అండి. యాంజిల్ నెంబర్ కూడా మనకు కలిసి వస్తుంది. మళ్ళీ థర్స్డే కూడా వస్తుంది, గురువు. ఓకే, మళ్ళీ మీకు 23rd వరకు చేయండి, అంటే 24th డిసెంబర్ వరకు చేయండి, ఎండ్ చేసేయండి. ఓకేనా, ఏం చేయాలో నేను చెప్తాను. 24 డిసెంబర్ కూడా మీకు థర్స్డే 13th డే అది అవుతుంది. 13 డేస్ అవుతుంది. 12 డేస్ చేయాలి. బట్ థర్స్డే రోజు 24 డిసెంబర్ వస్తుంది కాబట్టి ఆ థర్స్డే రోజు నేను ఏం చేయాలో మీకు చెప్తాను. ఓకేనా, బట్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఓకే, వెయిట్, మీరు ముందు ఒక వైట్ పేపర్ తీసుకోండి. వెయిట్ అండి, ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఓకే, వైట్ పేపర్ 12 పోర్టల్ అని రాయండి. ఓకేనా, మీకు కనిపిస్తుంది కదా, ఇలా రాసుకోండి. ఓకే, రాసుకోండి, నేను చెప్తాను మీకు. ఇలా రాసుకున్నాక బ్లూ పెన్తోనే రాయండి. నో రెడ్, నో. మీకు ఒక వైట్ కలర్ పేపర్ మీకు దొరకదా, ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని బ్లూ కలర్ ఇంక్ తీసుకోండి. ఓకేనా, బ్లూ కలర్ ఇంక్ తీసుకొని నెక్స్ట్ వెయిట్ చెప్తాను మీకు. ఓకే, ఇలా తీసుకోండి. ఓకేనా, 12 పోర్టల్ అని మీదని రాయండి, ఇలా వైట్ పేపర్ మీద. ఏ టైం చేయాలో మీకు చెప్తాను. ఓకేనా, 12 మార్నింగ్ 12 లేకపోతే నైట్ 12. మీకు ఒకవేళ వీలవుతే మాత్రం అదే టైం చేయండి, తప్పకుండా మీ కోరిక తీరుతుందండి, తప్పకుండా తీరుతుంది, నేను చెప్తున్నాను. 12 మార్నింగ్ లేకపోతే ఆ కోరిక రాసుకోండి, మీరు అదే టైంకి రాయండి, మిస్ అవ్వకుండా రాయండి రేపు. ఓకే, లేకపోతే నైట్ 12 రాయండి. ఒకవేళ అంటే ఇది ఎక్కువగా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైంలో మీరు చేస్తే చాలా తొందరగా అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. అదే మీరు ఓకే మీకు అవ్వకపోతే ఆ టైంలో ఎవరైనా ఇబ్బంది ఉంటే, ఇంట్లో అందరూ ఉంటారు ఇబ్బంది అనుకుంటే మీరు ఏ టైంకైనా చేసుకోవచ్చు. ఓకే, టైంకైనా మీరు చేసుకోవచ్చు. అవ్వకపోయిన వాళ్ళు ఏ టైంకైనా చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా 12 పోర్టల్ రాసి మీరు ఒక్క విష్ అనుకోండి, కంపల్సరీ ఒకే విష్ మీరు 12 టైమ్స్ రాసుకోండి. 12 టైమ్లో ఏ ఏంజిల్ నెంబర్ ఏమీ అవసరం లేదు, మీరు రాస్తే ఏ నెంబర్ రాయకపోయినా ఈజీగా తీరుతుంది. బట్ మీకు అనిపించింది అనుకో, మీ కోరిక ఎలా రాయాలంటే ప్రెజెంట్ టెన్స్లో రాయండి. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఒక కోరిక అనుకున్నాను, ఇప్పుడు నేను రాస్తానండి. రాసాక అదే కోరిక మీరు 12 టైమ్స్ ఆ రోజు ఓకేనా, నైట్ అయినా రాసుకోండి. ఇప్పుడు నేను రాస్తాను, మీరు తెలుగు ఏ లాంగ్వేజ్లో రాసుకున్నాను. ఓకే, జాబ్ గురించి, రిలేషన్ గురించి, మీ హస్బెండ్ మీరు హ్యాపీగా ఉన్నారు, ప్రజెంట్ టెన్స్, అందుకే మీకు చెప్తున్నాను. మీ హస్బెండ్ మీరు గొడవలు ఏమైనా ఉన్నాయనుకో, రేపు మేనిఫెస్ట్ చేయండి, చాలా ఈజీగా తొందరగా మీ హస్బెండ్ మారే ఛాన్సెస్ కూడా ఉంటాయి. థర్డ్ పార్టీ ఎవరైనా మీ ఇల్లు ఎవరైనా వచ్చేసి గొడవలు పెట్టినా, మీ అత్తమామలు ఎవరైనా గొడవలు పెట్టినా, ఓకే, మీరు ఇలాగే రాయండి. ఏం రాస్తారంటే, మా హస్బెండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాం, మా మధ్యలో ఎవరు గొడవలు పెట్టిన వాళ్ళే లేరు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మా లైఫ్ చాలా అంటే ఉండండి ఒక నిమిషం, మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే చాలా హ్యాపీగా ఉన్నాం, మా ఇద్దరిని ఎవ్వరు విడదీయలేరు అని రాసుకోండి. లేకపోతే మీ పార్ట్నర్ మీ నో కాంటాక్ట్లో వెళ్ళిపోయారు, అప్పుడు ఏం చేస్తారంటే రీయూనియన్ అవ్వాలనుకుంటే మీరు నా పార్ట్నర్ నాతో మళ్ళీ వచ్చేసారు అంటే తిరిగి వచ్చేసారు, మేము ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నామని రాయండి. ఓకేనా, తెలుగులోనే రాసుకోండి, 12 టైమ్స్ రాసుకోండి ఒకే కోరిక. ఓకే, జాబ్ గురించి అనుకుంటే నాకు మంచి జాబ్ వచ్చేసింది, రాకపోయిన వాళ్ళు నాకు మంచి జాబ్ వచ్చేసింది, నాకు ఇంత శాలరీ అని రాసుకోండి. ఇంత శాలరీని మెన్షన్ చేసేయండి, 60,000 70,000 అలా మెన్షన్ చేసేయండి. ఓకేనా, ఒకవేళ జాబ్ ఉన్న వాళ్ళంటే నాకు ప్రమోషన్ వచ్చి నాకు ఈ శాలరీ ఎక్కువ అయిందని ఇంత రాసుకోండి. ఓకే, మీకు లేకపోతే ఇప్పుడు కమిట్మెంట్ కావాలనుకో, మీ మ్యారేజ్ కావాలనుకో, ఏం రాసుకుంటారు మీ పార్ట్నర్తోని, ఆ పర్సన్ నేమ్ రాసుకొని మీరు ఏం చేస్తారంటే
తనకి ఎక్స్ అండ్ వై, మీరు ఎక్స్ అనుకో వై, ఎక్స్ అండ్ వై మా ఇద్దరు మ్యారేజ్కి ఇంట్లో ఇద్దరు ఒప్పేసుకున్నారు ఇంట్లో వాళ్ళు, మేము హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటాము అనేసి రాసేయండి. ఓకేనా? ప్రెజెంట్ టెన్స్లో రాయండి. చేసుకుంటాము అని రాయొద్దండి. హ్యాపీగా ఉన్నాం, ఇంట్లో వాళ్ళు ఒప్పేసుకున్నారు, మా మ్యారేజ్ కూడా అయిపోతుంది అనేసి రాయండి. ఓకేనా? అయిపోతుంది అని ప్రెజెంట్ టెన్స్లో రాయండి. ఓకే? మేము హ్యాపీగానే ఉంటాము అనేసి లాస్ట్లో మీరు రాసుకోవచ్చు. మరీ లాంగ్ కాకుండా చిన్నది రాసుకో, 12 టైమ్స్ ఇలా రాసుకోండి. ఓకేనా? ఓకే, ఇలా 12 టైమ్స్ ఒక పేపర్లో రాసుకోండి. ఓకే, నేను ఇప్పుడు రాస్తాను ఇంగ్లీష్లో. చూడండి, జాబ్ గురించి అనుకోండి. జాబ్ గురించి అనుకో, ఐ హ్యావ్ గాట్ పర్ఫెక్ట్ జాబ్, ఐ యామ్ సో హ్యాపీ. ఓకే, ఐ యామ్ సో హ్యాపీ అలా ప్రెజెంట్ టెన్స్లో రాసుకోండి. ఇప్పుడు నేను జాబ్ గురించి, నాకు జాబ్ వచ్చేసింది, నాకు అంటే పర్ఫెక్ట్ జాబ్ వచ్చింది, నేను హ్యాపీగా ఉన్నాను, అలా ఒకే ఒక లైన్ 12 టైమ్స్ ఇలా రాసుకోండి. ఓకే, ఆ రోజు మిస్ అవ్వకుండా 12 టైమ్స్ రాసుకోండి. ఒకవేళ మీ పార్ట్నర్ గురించి రాయాలనుకో, మీరు తెలుగులో రాసుకోండి. ఓకే, వెయిట్, we both are so happy. Okay, no one can enter my life. అంటే ఎవరు మా లైఫ్లోకి రాలేరు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఓకే, అంతే, అలా రాసుకోండి. ఓకే, అలా ప్రెజెంటేషన్లో రాసుకోండి. మీ నేమ్స్ రాసుకోవచ్చు. తెలుగులో రాసుకుంటే మీకు ఈజీగా ఉంటే తెలుగు రాసుకోండి. మీ పేరు రాసుకుని ఆ తర్వాత పార్ట్నర్ అని రాసుకోకుండా మీ హస్బెండేనా, మీ లవ్వరేనా ఆ నేమ్ రాసుకొని మేము హ్యాపీగా ఉన్నాం, మా ఇద్దరి మధ్యన ఎవరు లేరు, ఎవరు మమ్మల్ని విడదీయలేరు అని రాసుకోండి. ఓకే, అర్థమయ్యే ఉంటుంది. ఇలా రాసుకోండి. ఒకవేళ మీరు ఒకే కోరికతో ఉంటే 12 టైమ్స్ రాసుకోండి. మీకు ఒకవేళ ఎక్కువ విషెస్ చేసుకోవాలంటే రేపు ఒక 3 విషెస్ రాసుకోవచ్చు. ఎలా అంటే నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ ఇదే రాశాను నేను. 3 విషెస్ 12 టైమ్స్ రాయొద్దు. 1 2 3 విషెస్ రాసుకోవచ్చు. 3 విషెస్ రాసుకోవచ్చు. ఫస్ట్కి జాబ్ గురించి అనుకోండి, ప్రెజెంట్ టెన్స్లో రాసుకోండి. మీకు జాబ్ వచ్చేసింది, శాలరీ ఎంత అని తెలుగులోనే రాసుకోండి. ఇంగ్లీష్లో మీకు కంఫర్ట్గా లేకపోతే తెలుగులో రాసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, రెండోది మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా ఉన్నారు, థర్డ్ పార్టీ లేరు అని రాసుకోండి, నో ప్రాబ్లం. 2 లైన్స్ అయినా రాసుకోండి. 2 లైన్స్ కన్నా ఎక్కువ రాయొద్దండి. ఓకే, 2 లైన్స్ రాసుకోండి. మేము హ్యాపీగా ఉన్నాం, మా ఇద్దరి మధ్య ఎవరు లేరు. ఓకే, అలా రాసుకోండి. ఓకే, థర్డ్ ఇంకేమైనా ఎవరి గురించి అని రాసుకోండి. ఒకవేళ మీ బ్రదర్కి జాబ్ రావాలా, మీ ఫాదర్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే, హెల్త్ ఇష్యూ, అది కూడా రాసుకోవచ్చు. మా ఫాదర్ హెల్త్ చాలా బాగుంది ఇప్పుడు, మా ఫాదర్ హెల్త్ అంటే ఏ ప్రాబ్లం లేదని రాసుకోవచ్చు. మళ్ళీ మీ సెల్ఫ్ లవ్ గురించి ఏంటి రాసుకుంటారంటే, ఐఎమ్ సో హ్యాపీ, ఐ లవ్ మై సెల్ఫ్ అని రాసుకోండి. ఓకే, నేను ఇంగ్లీష్ చెప్పి మీరు తెలుగులో రాసుకోండి. సెల్ఫ్ లవ్ గురించి రాయాలనుకుంటే. ఓకే, అలా 3 విషెసే రాయాలి. ఒక్క విష్ అయితే మీరు 12 టైమ్స్ రాసుకోండి ఇలా. ఓకే, అదే మీకు 3 విషెస్ కన్నా ఎక్కువ రాయొద్దండి. 3 విషెస్ ఉంటే 3 విషెస్ రాసి నెంబర్ ఏమ్స్ రాయక 12 పోర్టల్ రాయాలంతే, బ్లూ పెన్తో రాసుకోండి అంతే. ఓకే, ఇప్పుడు రాయడం అయిపోయింది, ఇది కంప్లీట్ అయిందా మీకు? వైట్ పేపర్స్ ఇలా రాస్తారు. ఓకే, రాసాక మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే, దీన్ని రాసాక మీరు ఏ టైంకైనా రాసుకోండి, మిస్ అవ్వకుండా రాయండి. ఏ నైట్ టైం అయినా రాయండి, వదలకండి. 12 ఏంజల్ నెంబర్ కూడా మీరు ఫోల్డ్ చేసుకోండి. ఎలా ఫోల్డ్ చేయాలో కూడా నేను చెప్తాను. రాసాక మీరు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఒక చిన్న పేపర్, మీకు సరిపోయిన చిన్న పేపర్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే, ఎలా ఫోల్డ్ చేయాలో చెప్తాను ఉండండి. మీ వైపు ఫోల్డ్ చేసుకోండి. ఓకే, మీ వైపు ఫోల్డ్ చేసుకోండి. ఓకే,
మీ వైఫ్ ఇలా పెద్ద పేపర్, చాలా లాంగ్ పేపర్ కాకుండా షార్ట్ పేపర్ తీసుకుని మీకు ఈజీగా ఉంటుంది ఎవరు చూడకుండా ఉండాలంటే. ఓకే, ఇది మీరు ఫోల్డ్ ఇలా మీ వైపు చేసుకోండి, ఇలా చేసుకోండి. ఓకే, ఎన్ని ఫోల్డ్స్ అయినా చేసుకోండి, నో ప్రాబ్లం. ఇలా చేసుకోండి. ఓకే, చిన్నది అయిపోతుంది మీకు, పెద్ద విషయం. ఇలా ఫోల్డ్ చేసుకుని, ఇలా ఫోల్డ్ చేసుకున్నారా? ఫోల్డ్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు 1176 నెంబర్ రాయండి. అది చాలా యాంజిల్ నెంబర్, తొందరగా విష్ పూర్తవుతుంది. ఓకే, 1176 రాసుకోండి. 1176. ఓకే, 1176 రాసుకోండి, మర్చిపోకుండా. మళ్ళీ ఇటు కూడా అలాగే రాసుకోండి, 1176. ఓకే, 1176 1176. ఓకే, నెంబర్ రాసుకుంటారు కదా, రాసుకొని ఓకే మర్చిపోకుండా ఈ నెంబర్ మిస్ అవ్వకుండా మీరు రాయండి. తొందరగా విష్ పూర్తయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, 1176 చాలా ఇంపార్టెంట్ నెంబర్, యాంజిల్ నెంబర్. ఓకే, తొందరగా విష్ పూర్తవుతుంది కూడా. ఓకే, 1176 ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇప్పుడు మీరు ఎక్కడ పెడతారంటే, వెయిట్ నేను చెప్తాను, పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో పెట్టుకోవచ్చు, ఎవరు మీకు తెలియదు, నో ప్రాబ్లం. మీరు నార్మల్గా మీరు సీక్రెట్ అనుకుంటే అక్కడ మీరు పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో పెట్టుకుంటే బెటర్ నేను అనుకోండి. పూజ గదిలో మీరు ఎన్ని రోజులైతే అదే 24th డిసెంబర్ రోజు 24th వరకు ఉంచి, ఆ రోజు మీరు తీసి ఏం చేయాలో చెప్తాను నేను. ముందు మరి పూజ గదిలో ఉంచుకోవచ్చు, లేకపోతే 6 రోజులు మీరు రాయిపోయినా పర్లేదు. ఓకే, ఏం చేస్తారంటే తర్వాత డే నుంచి మీరు ఆ రోజు రాసాక ఇలా ఫోల్డ్ చేసి 1176 నెంబర్ వేసి ఇటువైపు వేసాక మీరు ఊదుబత్తితో కానీ ధూప్ స్టిక్తో కానీ దీపమైనా పెట్టుకోవచ్చు. దీపం పెట్టుకొని దాన్ని చూపించవచ్చు, లేకపోతే క్యాండిల్. ఒకవేళ మీరు పీరియడ్స్ అనుకుంటే ఆడవాళ్ళు మీరు క్యాండిల్కి చూపించవచ్చు. డైలీ అలా చూపించాలి. ఓకే, ఆ రోజు కూడాను మీరు తర్వాత రోజు నుంచి రాయక్కర్లేదు, పేపర్ ఇలానే ఉంచేయండి పూజ గదిలో. ఓకేనా, పేపర్ ఇలానే మీకు ఎప్పటివరకు చెప్పండి 24 డిసెంబర్ వరకు ఈ పేపర్ అలానే ఉంచండి. ఓకేనా, ఈ పేపర్ అలానే ఉంచి డైలీ ధూప్ స్టిక్ అని ఊదుబత్తి, ఇదే బెటర్ మీకు. ధూప్ స్టిక్ ఊదుబత్తి దాన్ని చూపించండి. మీరు ఒకవేళ పీరియడ్స్ టైం అంటే క్యాండిల్కి చూపించండి. మిస్ అవ్వకుండా డైలీ చూపించండి, కోరిక చాలా తొందరగా తీరుస్తుంది. ఓకేనా, చూపించాక ఓకే మీరు పూజ గదిలో కానీ ఇంకా మీకు డైరెక్షన్ చూపిస్తాను, కొంతమంది తెలియదు కాబట్టి. వెయిట్, చూడండి, మీకు కనిపిస్తుందా? చూడండి, నేను వేసి ఇచ్చాను, డ్రాయింగ్ వేసి కూడా మీకు చూపిస్తున్నాను. ఒక చూడండి, ఒక్క నిమిషం. ఓకే, ఆ పేపర్ చూడండి, మీకు నార్త్ ఈస్ట్ సైడ్ పెట్టుకోవచ్చు. నార్త్ ఈస్ట్ సైడ్ కనిపిస్తుంది కదా మీకు, నార్త్ ఈస్ట్ మిడిల్లో పేపర్ అనుకోండి, అది పేపర్ అనుకోండి. ఎగ్జాంపుల్ నేను డ్రాయింగ్ వేసాను, అది పేపర్ అనుకొని మీరు నార్త్ ఈస్ట్ సైడ్ పెట్టుకోవచ్చు. మీకు డైరెక్షన్స్ ఎలా వస్తాయి, ఇటుపక్క మీకు లెఫ్ట్ సైడ్ వెస్ట్ వచ్చింది, అప్ నార్త్ వచ్చింది, ఇక్కడ సౌత్ వచ్చింది. ఓకేనా, రైట్ సైడ్ ఈస్ట్ వచ్చింది. అంటే మీరు నార్త్ ఈస్ట్ సైడ్ పేపర్ లాగా నేను డ్రాయింగ్ వేసాను కదా, అక్కడ మీరు పెట్టుకోవచ్చు. నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మీరు పెట్టుకోవచ్చు. మీకు డ్రాయింగ్ వేసి మరి చూపిస్తున్నాను. లేకపోతే మీకు వీలవ్వకపోతే ఓకే, మీకు వీలవ్వకపోతే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లోని మీరు ఏం చేస్తారంటే, వెయిట్, మీరేం చేస్తారంటే పూజ గదిలో పెట్టుకోండి మీకు ప్రాబ్లం అయితే. ఓకే, పూజ గదిలో పెట్టుకోండి. ఓకేనా, లాస్ట్ డే మీరు 24th డే ఏం చేస్తారంటే, దీన్ని మొక్క పొదల్లో ఉంటుంది కదండి మట్టి, దానిలోనైనా మీరు ఉంచేయండి, లేకపోతే బయట ఎక్కడైనా మట్టిలోనే కూర్చేయండి. మట్టిలో ఉంచేయండి. లోపలికి వెళ్ళిపోవాలి, బయటకు కనిపించకుండా. లేకపోతే మీ ఇంట్లో మొక్కలు కానీ ఏమైనా ఉంటే దానిలోని బయటకు కనిపించకుండా లోపలికి మీరు కొద్దిగా తవ్వేసి దానిలో ఉంచేయండి. అంతే, బర్న్ చేయొద్దే, దానిలో ఉంచేయండి. ఓకే, అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను మీకు. నెక్స్ట్ మీకు ఇంకో ఇంపార్టెంట్ ఏం చెప్తానంటే, మీరు ఈ పేపర్లోని మీరు 12 పోర్టల్ అని బ్లూ పెన్తో రాస్తారు కదా హెడ్డింగ్ లాగా, అది మీరు టర్మరిక్ ఉంటుంది కదా, అది పసుపు
ఆ పసుపు కొద్దిగా వాటర్తో కలిపి చేత్తో కానీ ఏదైనా పెన్తో కానీ మీరు ఆ పసుపు ఉంటుంది పెన్సిల్తో కానీ పెన్తో అవ్వదు నాకు తెలిసి చేత్తో రాసుకోండి, నో ప్రాబ్లం. మాత్రం నెంబర్ వచ్చినట్టు చూసుకోండి. అది మీరు మీదన హెడ్డింగు ఆ పసుపు నీరు కొద్దిగా కలపండి, ఎక్కువ వాటర్లా చేయొద్దు. కొద్దిగా కలిపేసి కొద్దిగా థిక్ పేస్ట్లా కలిపి 12 పోటలు ఆ పసుపు వాటర్ వేసాను కదా దాంతో రాయండి. ఇది తక్కే మీ కోరికలన్నీ బ్లూ పెన్తో రాయండి, తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అలా చేయండి. నేను రాయలేదు. ఓకే, నేను నార్మల్గా బ్లూ పెన్తో రాస్తాను, చాలామందికి అవ్వదు కాబట్టి నేను చెప్తాను. 12 పోటలు మాత్రం పసుపులో కొద్దిగా నీరు వేసి చేత్తో కానీ ఏదైనా పెన్సిల్తో కానీ అది 12 పోటల హెడ్డింగ్ ఒక్కటి టర్మరిక్తో రాసేయండి. తర్వాత అంతా మీ కోరికలు నేను బ్లూ పెన్తో రాసుకోవచ్చు. ఓకే, 1176 కంపల్సరీగా వేసుకోండి. నెంబర్ మాత్రం వేసుకోండి మర్చిపోకుండా, ఇటువైపు. ఓకే, అది పెట్టేయండి. ఇంకను మట్టిలోని కానీ మీకు కలిపేయండి. ఓకేనా, మర్చిపోకుండా. ఇది బర్న్ చేయొద్దు, మట్టిలోనే అది కుండీ కానీ ఉంటే ఇటువైపు ఆ రోజు మీరు అలా చేయండి. ఇది కానీ మీరు కంటిన్యూ చేస్తే తప్పకుండా తీరుతుంది. ఓకేనా, చెప్తాను. ఆ రోజు తొందరగా చాలామంది రీయూనియన్ గురించి, కమిట్మెంట్ గురించి మీ పార్ట్నర్తో మాట్లాడాలనుకుంటున్నారు కదా, మీరు ఒక చిన్న పేపర్ తీసుకోండి. అది చేశాక ఇది కూడా ట్రై చేయండి. ఓకే, మర్చిపోకుండా చేయండి. నేను ఆల్రెడీ చేసి ఉంచాను. ఓకే, చూడండి. ఇది మీ నేము, కిందన మీ పార్ట్నర్ నేము. ఓకే, కిందన మీ పార్ట్నర్ అనేది నేమ్ రాసుకొని, ఓకే, ఇది కోడ్ అనమాట, లవ్ కోడ్. ఈ కోడ్ రాసుకొని దిల్ సింబల్ వేసుకొని, ఓకే, మీరేం చేస్తారంటే ఈ నేమ్స్కి రెడ్ ఇంక్తో రాసుకోవచ్చు, బ్లూ ఇంక్తో రాసుకోవచ్చు అండి. ఓకే, ఏం చేస్తారు, 3 టైమ్స్ మీ పార్ట్నర్ నేమ్ ఉన్నది కదా 3 టైమ్స్ అండర్లైన్ చేసేయండి. 3 టైమ్స్ అండర్లైన్ చేయండి. ఓకే, ఇలా చూడండి. 3 టైమ్స్ అండర్లైన్ చేసుకొని ఈ కోడ్ వేయండి. ఈ కోడ్ మర్చిపోకుండా, స్విచ్ కోడ్ ఇది. ఓకే, ఈ కోడ్ వేసి దిల్ సింబల్ వేయండి. ఓకేనా, వేసాక మీరేం చేస్తారంటే దీన్ని ఆ రోజు మీకు ఎప్పుడవుతే అప్పుడు బర్న్ చేసేయండి. అంటే అన్కండిషనల్ లవ్, మీ ఇద్దరి మీద ప్రేమే తగ్గదు, అంత ఎక్కువగా మిస్ అవుతూనే ఉంటారు మిమ్మల్ని. అర్థమైందా మీకు? మీ ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో వారికి ఇది యూజ్ అవుతుంది. కమిట్మెంట్ ఇవ్వాలనుకున్నా ఇచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే తనకు ఎంత ప్రేమ ఎక్కువ అవుతుంది దీనివల్ల, స్విచ్ కోడ్ వల్ల. ఇది బర్న్ చేసేయండి, వెంటనే బర్న్ చేసి ఆ రోజు ఇలా రాసే బర్న్ చేసి యూనివర్స్కి బ్లో చేసేయండి. ఓకే, మర్చిపోకుండా. బాల్కనీలో కానీ ఎక్కడ ఒక యూనివర్స్ని బయట అవ్వకపోతే బాల్కనీలోని అంటే యూనివర్స్కి పంపితే థ్యాంక్ యూ చెప్పండి. ఓకేనా, ఇది చెయ్యండి. వీలైతే ఇది చెయ్యండి, మీ ఇష్టం. ఓకే, ఈ స్విచ్ కూడా మాత్రం కంపల్సరీ. ఓకేనా, మీ ఇద్దరి మీద ప్రేమ తగ్గకుండా ఉండడానికి. ఓకే, రీయూనియన్కి యూజ్ అవుతుంది. నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కాంటాక్ట్ కూడా చేసే మానిఫెస్టేషన్ డే కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా, ఓకేనండి, థ్యాంక్ యూ.